హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే దోసకాయ పప్పు చేయబోతున్నాను. రండి చూద్దాం. పప్పు తీసుకొని ఒక 2 times వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో కొంచెం పసుపు, ఆయిల్ వేసి కొన్ని వాటర్ పోసేసుకొని ఒక 2 whistles వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆ లోపు మనం వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం. దోసకాయ, టమాటా, ఆనియన్. ఈ 2 whistles అయిపోయాయి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. పప్పు అయితే ఆల్మోస్ట్ ఉడికినట్టే. అప్పుడు అందులోకి ఇవన్నీ వెజిటేబుల్స్ యాడ్ చేసేసుకోవాలి. అందులోనే కొంచెం చింతపండు, కారం, ఉప్పు వేసేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 whistles వచ్చేలా ఉడికించుకోవాలి. 2 whistles వచ్చాక చూస్తే పప్పు కూడా ఉడికిపోయింది, వెజిటేబుల్స్ కూడా మనకి బాగా కుక్ అయిపోయాయి. అంతే. ఇప్పుడు మనం తాలింపు వేసేసుకోవడమే. అందులోకి ఇప్పుడు గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర వేసేసుకోవాలి. అందులోనే కొంచెం వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. తాలింపులో పప్పు కలుపుకుంటే పప్పు రెడీ. చూసారా ఎంత బాగా వచ్చిందో? మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.